జై జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఒక విశేష ఆచారం గురించి మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకోవాలనుకునే జగన్నాథ స్వామివారు ప్రతి సంవత్సరము దాదాపు 15 రోజుల పాటు భక్తులకి దర్శనం ఇవ్వరు. ఈ సమయంలో స్వామివారిని ప్రత్యేకమైన గదిలో ఉంచుతారు. చాలామంది దీనిని ఉక్క అని పిలుస్తారు. కానీ ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఈరోజు ఈ దివ్య కథను తెలుసుకుందాం. పూరి జగన్నాథ క్షేత్రం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామివారు అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా స్నానయాత్ర నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో 108 పవిత్ర కలశాలలో తీసుకొచ్చిన పవిత్ర జలాలతో జగన్నాథ స్వామి వారికి, బలభద్రుడికి, సుభద్రాదేవికి మహాభిషేకం చేస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, జై జగన్నాథ నినాదాలతో ఆలయం మారుమోగిపోతుంది. సాంప్రదాయం ప్రకారం ఈ మహాస్నానం అనంతరము స్వామివారికి జ్వరం వచ్చినట్లు భావిస్తారు. భగవంతుడు భక్తుల కోసం మానవ లీలను ప్రదర్శిస్తాడనే విశ్వాసానికి ఇది ఒక అందమైన ఉదాహరణ. భక్తులకు సుఖదుఖాలను తనివిగా స్వీకరించే కరుణామూర్తి అనే సందేశాన్ని ఈ ఆచారం తెలియజేస్తుంది. జ్వరం వచ్చినట్లు భావించిన తర్వాత స్వామివారిని ఆలయంలోని ప్రత్యేకమైన విశ్రాంతి గదికి తీసుకువెళ్తారు. ఈ గదిని అన్నసార గృహము అని పిలుస్తారు. ఈ కాలంలో స్వామివారు భక్తులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వరు. ఈ రోజుల్లో ఆలయ సేవకులు స్వామివారికి ఆయుర్వేద సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక సేవలు చేస్తారు. ఔషధ పానీయాలు, తేలికపాటి నైవేద్యాలు సమర్పిస్తూ స్వామివారు కోలుకునేటట్లుగా సేవలు నిర్వహిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భక్తి, ప్రేమ, సేవకు ప్రతీక. ఈ 15 రోజుల్లో భక్తులు ప్రత్యక్ష దర్శనం పొందలేకపోయినా వారి మనసంతా జగన్నాథ నామస్మరణంతో నిండిపోతుంది. స్వామివారు త్వరలో కోలుకోవాలని, మళ్ళీ దర్శనం ఇవ్వాలని భక్తులు ప్రార్థిస్తారు. ఆ తర్వాత వస్తుంది అత్యంత ఆనందకరమైన రోజు. అదే నవ యవ్వన దర్శనం. విశ్రాంతి అనంతరము స్వామివారు కొత్త కాంతితో నవ యవ్వన రూపంతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దర్శనం పొందడం మహాభాగ్యంగా భావిస్తారు. దీని తర్వాత ప్రపంచ ప్రసిద్ధిగా చెందిన జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. 3 అద్భుతమైన రథాలలో జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి కొలువై ఆలయం నుండి గుండివ ఆలయం వరకు ప్రయాణిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతూ జై జగన్నాథ నినాదాలతో భక్తి పారవస్యంతో మునిగిపోతారు. రథయాత్రలో పాల్గొనడం, రథాన్ని లాగడం, ఒకసారి అయినా స్వామివారిని దర్శించడం గొప్ప పుణ్యంగా భావిస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఈ మహోత్సవానికి తరలివస్తారు. ఈ సాంప్రదాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భగవంతుడు సర్వశక్తివంతుడే అయినా తన భక్తులతో మరింత దగ్గర కావడానికి మానవ లీలలు ప్రదర్శిస్తాడు. భక్తి అంటే కేవలం దర్శనం కాదు, ప్రేమ, విశ్వాసం, సహనం కూడా అని జగన్నాథ స్వామివారు అన్నసార లీల మనకు బోధిస్తుంది. భక్తులారా, మీకు అవకాశం లభిస్తే జీవితంలో ఒక్కసారైనా పూరి జగన్నాథ క్షేత్రాన్ని దర్శించండి. స్వామివారి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్నాథ స్వామి.